భారత్ పాక్ యుద్ధ పరిణామాలు చాలా వేగవంతంగా మారిపోతున్నాయి. నిజానికి భారతదేశం పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలని అనుకోలేదు. అనుకునే లక్ష్యం కూడా మన దేశానికి లేదు. అయితే మనం యుద్ధంలోకి లాగబడ్డాం పాకిస్తాన్‌కి. పాకిస్తాన్ వ్యూహం ఏంటో అర్థం కావటం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆర్థిక శాఖ మంత్రి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. మాకు అప్పు కావాలని. అంటే చాలా దారుణమైన ఆర్థిక దుస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. మనం గమనిస్తే మొదట ఉగ్రవాదులొచ్చి మన భారతీయుల్ని 28 మందిని చంపేశారు. మనం వాళ్ళకి యాంటీగా చర్య తీసుకోక ముందే ఎల్ఓసి వెంట కాల్పులు కూడా జరిపారు. అందుకని రెచ్చగొట్టే మాట్లాడారు. అక్కడ ఉగ్రవాదులు మాట్లాడారు. మోడీ రక్తాన్ని సింధు జలంలో కలుపుతా ఉన్నారు. ఇలా రకరకాలుగా రెచ్చగొడుతూనే ఉన్నారు. అయినప్పుడు కూడా భారతదేశం చాలా సంయమనం పాటించింది. కాకపోతే సర్జికల్ స్ట్రైక్ చేసింది. అదేం తప్పేం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా వాళ్ళ దేశం మీదకి వచ్చి వాళ్ళ పౌరులను చంపేసిన తర్వాత పేదలను పేల్చింది. సర్జికల్ స్ట్రైక్ అనేది తప్పు కాదు. ఉగ్రవాదులను హతం చేయడం కోసం చేసేది తప్పు కాదు. అందుకే నేను మొన్న వీడియోలో క్లియర్‌గా చెప్పాను. మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు. ఉగ్రవాదుల స్థావరాలను మనం నాశనం చేసాం తప్ప అది యుద్ధం కాదని చెప్పాను. కాకపోతే వాళ్ళు మాత్రం అంటే యుద్ధం అని మేము తీసుకుంటున్నాం అని చెప్పారు. అయితే ఏదైనప్పుడు కూడా గత 24 గంటలు గాని చూసుకున్నట్లయితే ఎన్నో పరిణామాలు జరిగాయి. వాళ్ళు 30 మిసైల్స్ భారతదేశం మీద ప్రయోగించగా ఇక్కడ S-400 అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఆ 30 మిసైల్స్‌ని కూడా గాల్లోనే పేల్చేసింది. ఒక్క మిసైల్ కూడా ఈ భారత భూభాగం మీద పడలేదు. కాకపోతే ఆ షెల్స్ మాత్రం పడ్డాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే కరాచీ పోర్ట్‌ని మన నేవీ సిబ్బంది, మన నేవీ సైనిక దళం నాశనం చేసేసింది. కాబట్టి అక్కడ చాలా ఆర్థిక నష్టం కూడా వాళ్ళకి జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి దగ్గరలో ఒక మిసైల్ వేయటం జరిగింది. దాంతో ఆయన ఇప్పుడు బంకర్‌లో దాక్కున్నాడు అంటున్నారు. ఇలా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఉంది. అయినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అవి 130 పైన ఉన్నాయని అంటున్నారు. నిన్న పాకిస్తాన్ తాలూకా మంత్రి ఒకడు ఒక ప్రకటన చేశాడు. మేమే చచ్చిపోవాల్సొస్తే ఈ భూమి మీద ఎవరిని మిగల్చం అన్నట్లు ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు అతను. ఇంకా చెప్పాలంటే భారతదేశానికే కాదు పాకిస్తాను ప్రపంచానికి ఒక థ్రెట్ ఇచ్చింది. ఇలాంటి ఏ సందర్భంలో ఇటువంటి థ్రెట్ ఇచ్చిందో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 2 సందర్భాలు ఇస్తారు ఇటువంటి థ్రెట్. ఒకటేంటి తను ఓడిపోతున్నాడన్న ఉక్రోషం. ఆ ఉక్రోషం వల్ల నేను పోతే పోయిన అవతలోడు పోవాలి అన్న ఒక సాడిస్టిక్ మెంటాలిటీ వల్ల ఇస్తారు. రెండోదేంటంటే మా ఊసు భారతదేశం వస్తుంది. లేదు భారతదేశానికి మాకు యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు అంటే చైనా గాని, రష్యా గాని, లేదంటే అమెరికా గాని, లేదు యూరోప్ దేశాలు గాని ఏవైనా సరే మీరు మాకు అండగా గాని ఉండకపోతే మేము చనిపోవలసొస్తే, మా దేశ ప్రజలు చనిపోవలసొస్తే ఈ భూమి మీద ఎవరిని మిగల్చం అని ఒక బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీతో కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్రాలు ఉపయోగిస్తదా లేదా అన్నది మనం 2 రకాలుగా చూసుకోవాలి. ఒకటి ఉక్రోషంతో నిజంగా అది అన్నంత పని చేస్తది. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అది. అది ఎవడు తగులుతుందో కూడా తెలీదు. లేదు కేవలం భయపెట్టి యుద్ధ విరమణ మన చేత చేయించాలి. అంటే శాంతి చర్చలకి రావాలి భారతదేశం అనే ఉద్దేశంతోనైనా ఆ స్టేట్మెంట్ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎయిర్ ద్వారా యుద్ధం చేస్తున్నాం. అదేవిధంగా అరేబియా సముద్రం ద్వారా మనం యుద్ధం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎల్ఓసిలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏం చేస్తున్నారంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళని, అక్కడ ఊర్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు. భారత సైనిక దళం దాని మీద చాలా చాలా రియాక్ట్ ఇంకెక్కువ అవ్వాలి. ఎందుకంటే చచ్చిపోతున్నారు. ఇప్పటికే 15 మంది చచ్చిపోయారు. 30 మందికి గాయాలయ్యాయి. ఇదొక సమస్య ఉంది. అంతేకాకుండా మనం జాగ్రత్త చూడవలసింది ఏంటంటే వాళ్ళకి అంటే మనకు సుదర్శన చక్రం అంటే ఇందాక చెప్పినట్లు S-400 ఉన్నట్లు వాళ్ళకి అంత గొప్ప నెట్వర్క్ ఏం లేదు. అంటే మనం మిసైల్స్‌ని గాలిలోనే పేల్చేసే నెట్వర్క్ ఆళ్ళకి లేదు. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే వీటికి చైనా గాని, లేదు అమెరికా గాని ఇటువంటి టెక్నాలజీ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇమ్మీడియేట్‌లీ ఏంటంటే నిరంతరం ఈ చైనాతో, అదేవిధంగా అమెరికాతో, రష్యాతో మనం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. ఎందుకంటే లేదనేసంటే ముఖ్యంగా ఇది ఉగ్రదాడి వల్ల జరిగిందన్న విషయాన్ని మనం బాగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సైనికులు కూడా వాళ్ళే అటాక్ చేశారు. మనం అటాక్ చేయలేదు. టెర్రరిస్టుల మీద మాత్రం మనం అటాక్ చేసాం తప్ప అక్కడ మిలిటరీ మీద మనం అటాక్ చేయలేదు. అక్కడ సివిలియన్ మీద మనం అటాక్ చేయలేదు. కానీ వాళ్ళు ఇక్కడికొచ్చేసరికి ప్రజల మీద అటాక్ చేస్తున్నారు. మిలిటరీ మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్‌గా రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా మనం బాగా ఎస్టాబ్లిష్ చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే లేదంటే ఈ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ అగ్రదేశాలు ఏవైనా సరే పాకిస్తాన్‌కి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగ ఇవ్వకుండా అడ్డుపడితే మనకొచ్చే నష్టం లేదు. అణ్వస్త్రాలు ఉపయోగించడానికి అంత ధైర్యం చేస్తదని నేను అనుకోవటం లేదు. కానీ చెప్పలేం. ఎందుకు చెప్పలేం అంటే అది పిచ్చోడి చేతుల రాయి.
ఇంకా చెప్పంటే ఏదో మెంటాలిటీ ఉన్నోళ్ళు, సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నోళ్ళు కాబట్టి ఆ పని చేయడానికి అవకాశం ఉంటది. అలాగే మనం హైదరాబాదు, విశాఖపట్నం అనుకుంటున్నాం. కానీ నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ గాని వాళ్ళు బాల్టిక్ క్షిపణి వాళ్ళు ప్రయోగించినా మనం గాల్లోనే కాల్చేయొచ్చు, ప్రాబ్లమ్ లేదు. కానీ ఇంకా పవర్‌ఫుల్ ఏమైనా సరే ఇచ్చేసి ఈ సిస్టమ్ దాటి ఇంకా టెక్నాలజీ గాని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే తిరుపతి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుపతి మీద ఆళ్ళ గురుంటదని నేననుకుంటాను. హైదరాబాదు, వైజాగ్ కంటే, ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్ మీద కొట్టాలని చూస్తారని నేననుకుంటున్నాను. కాబట్టి తిరుపతిని కూడా చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.